తులారాశి వారు ఈ వారం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పలు రకాల కార్యక్రమాలను చేపట్టడం పూర్తి చేయటం జరుగుతుంది. అలాగే కెరియర్ పరంగా చూస్తే ఈ వారం కొన్ని రకాల అనుకూలతలు కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మీరు ఆలోచించేటటువంటి పనులకు చక్కని ఆమోదాలు కూడా లభిస్తూ ఉంటాయి. వివిధ రకాల మార్పులు చేర్పులతో కూడినటువంటి వారంగా ఉండబోతుంది. ఈ వారం కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు సాధించుకుంటారు. పలు రకాల తీర్థయాత్రలు చేసేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో కీలకమైనటువంటి పలు రకాల సమావేశాలను నిర్వహించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో గతం కంటే భిన్నంగా ఉండబోతుంది. విమర్శలు ప్రతి విమర్శలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సంయమనంతో వ్యవహరిస్తూ ఉండండి. ఏమాత్రం కూడా మీరు తొందరపడకూడదు. మీకున్నటువంటి గౌరవాన్ని కోల్పోకూడదు. అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో పలు రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమిస్తూ వెళ్ళే ప్రయత్నాలు చేస్తుండాలి. వివిధ రూపాల్లో వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా మంచి మంచి పరిస్థితుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళలు సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలతో కూడిన సమావేశాలను నిర్వహించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, ఆహార విహారాదుల్లో ఏమాత్రం కూడా లోటు లేకుండా చూసుకోవటం అనేది చాలా తప్పనిసరిగా మీరు పాటించవలసినటువంటి నియమం. అలాగే గొప్పలకు పోయి విలాసాలకు పోయి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనవసరంగా మీరు ఖర్చు చేయకుండా కొన్ని రకాల పరిమితులను విధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకునేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకుంటారు. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుణ్ణి పూజించటం మంచిది. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించటము, అలాగే భస్మముతో అభిషేకం నిర్వహించటము, అలాగే స్వామివారికి పంచామృతములను సమర్పించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.